హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు పకోడీ బండి దగ్గర అమ్మే కారం పూసని తయారు చేసేసుకుందాం. ఒక్క శనగపిండి ఉంటే చాలు, తక్కువ టైంలో సింపుల్గా మరియు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈజీగా నోట్లో పెట్టగానే కరిగిపోయే ఈ కారం పూసని తయారు చేసుకుందాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక సన్న జల్లెడి పెట్టుకొని ఒక అరకేజీ శనగపిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు, అలాగే మిల్లులో ఆడించుకున్న శనగపిండి అయినా పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. మీ దగ్గర పిండి జల్లించుకున్న జల్లెడ ఉన్నా పర్వాలేదు, అందులోనే వేసుకొని జల్లించుకోవచ్చు. పిండిలో మాత్రం రవ్వ తగలకుండా చూసుకోవాలి. అందులో కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఈ కారం పూసకి పిండిని జారుగా కలుపుకోవాలి. జంతికల పిండిలా గట్టిగా కలుపుకోకూడదు. మరీ జారుగా అనిపిస్తే కొంచెం పిండిని వేసి కలుపుకోవచ్చు. మరీ నీళ్ళలా అలా అని గట్టిగా కూడా పిండిని కలపకూడదు, జారుతూ ఉన్నట్లుగా ఉండాలి. ఇప్పుడు పైన చూపించిన విధంగా రంధ్రాలు ఉన్న జంతికల గొట్టం, వీలైతే చిన్న చిన్న రంధ్రాలుగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ని గొట్టంలో పెట్టుకొని మన పిండి ముద్దపై కొంచెం ఆయిల్ వేసి ఆ పిండి ముద్దని గొట్టంలోకి నింపేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి గొట్టానికి అంటకుండా ఉంటుంది. మీరు కలుపుకున్న పిండి క్వాంటిటీని బట్టి 2 to 3 ట్రిప్స్ వరకు ఈ పిండిని వేసుకొని కారం పూస తయారు చేసుకోవచ్చు. మనం తీసుకున్న గొట్టంలో ఎయిర్ గ్యాప్ లేకుండా చేసుకోవాలి. అలాగే పిండి ముద్దని వేసి కొంచెం ప్రెస్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కారం పూస వేగడానికి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పైన చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ ఫుల్గా చట్రంలాగా ఒత్తుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పీల్చుకుంటుంది, హై ఫ్లేమ్లో అయితే ఈవెన్గా వేగవు. వీటిని జంతికల మాదిరిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. సన్నగా ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒక 2 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది. చూడండి, మనం కారం పూస వేయగానే ఆయిల్ పైకి నురుగు నురుగులా వస్తూ ఉంటుంది. అలా నురుగు నురుగుగా వచ్చింది అంటే ఇంకా పచ్చిగా ఉన్నట్లే. ఆ నురుగంతా తగ్గిపోయింది అంటే వేగిపోయినట్లే. చూడండి, రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఎలా నురుగ వచ్చిందో. ఈ నురుగ కొంచెం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ కొంచెం వేడిగానే ఉంటుంది. అదే వేడిలో కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకుని క్రిస్పీగా ఫ్రై చేసుకొని కారం పూసలో వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారం పూసని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే 15 days వరకు పాడవకుండా ఉంటుంది, మెత్తబడకుండా కూడా ఉంటుంది. అంతేనండి, మన స్వీట్ షాప్లో అలాగే పకోడీ బండిలో దొరికే కారం పూస రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.